ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, పరిశుద్ధ ప్రజలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఎంత చక్కటి మాట రాయించి పెట్టాడండి ప్రభువు నీ కొరకు. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడుదువుగాక. దేవుని బిడ్లారా, దేవుని కోరికేంటి? నువ్వు దీవించబడాలని. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు ఫలభరితంగా ఉండాలని. దేవుని ఉద్దేశం ఏంటి? నలుదిక్కుల క్షేమంగా నువ్వు బ్రతకాలని. అయితే ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో దీవెన కనబడటం లేదు. చాలా మంది కుటుంబాల్లో ఫలభరితంగా ఉండడం కనబడటం లేదు. చాలా మంది కుటుంబంలో గంప తొట్టి ఖాళీగా కనబడుతున్నాయి. అంటే దరిద్రపు స్థితిలో కొనసాగే వాళ్ళు లేకపోలేదు. ఎంతో మంది సరైన ఆహారం లేక బాధపడుతున్నారు. ఎంతో మంది దరిద్ర స్థితిని అనుభవిస్తున్నారు. ఇదేంటండి? ఒక సీఎం గారి దగ్గర ఉండేవాడే 3 పూట్ల రాజభోజనం తింటున్నాడు కదండి. ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడే కడుపు నిండా భోంచేస్తున్నాడు కదండి. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వారే మంచిగా ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు కదండి. మరి ఈ రోజున చాలా మంది జీవితంలో ఎందుకు లేమి, ఎందుకు దరిద్రత, ఎందుకు సిగ్గు అవమానాలతో బాధపడుతున్నారు? వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నిన్నే ప్రేమించాడు దేవుడు. వింటున్న నీ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు. దాన్ని నువ్వు గుర్తించగలిగితే నిశ్చయముగా నువ్వు ధన్యుడిగా మార్చబడతావు. ఇక్కడ ఏమన్నాడు? నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడుతుంది అన్నాడు. నీ గంప అంటే ఏంటి? ఒక బుట్ట ఇజ్రాయేలీల కాలంలో దేనికి ఉపయోగించాడు? దాంట్లో ధాన్యం వేసుకోవడానికి, యావలు వేసుకోవడానికి, గోధుమలు తీసుకొని వెళ్ళడానికి. అంటే ఈ రోజున ఆ గంప ఖాళీగా ఉంది. విత్తనాలు లేవు, ఫలములు లేవు. కుటుంబంలో చూడండి, ఖాళీగా ఉంది గంప. హృదయం ఖాళీగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయి కదండి. కుటుంబంలో కూడా గంప ఖాళీగా ఉంటే, ఫలాలు లేకపోతే ఎన్నెన్నో శ్రమలు అనుభవించాలి కదా. అయితే ఈ ఉదయకాలం నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాస్త మనసు పెట్టి వాక్యాన్ని వినగలిగితే నీ గంప నింపబడునుగాక. తొట్టి అన్నాడేంటి? గంప తొట్టి దేనికి సాదృశ్యంగా ఉంది? ఆ రోజుల్లో తొట్టిలో ఈ పిండి అంటే ఈ గింజలన్నీ వేసి బాగా రుబ్బేవాళ్ళు అనమాట. రుబ్బేవాళ్ళు. మనము మినపప్పు వేసి ఎలాగూ రుబ్బుతామో ఆ రోజుల్లో ఆ యొక్క తొట్టిలో వేసి రుబ్బేవాళ్ళు. అది మెత్తగా అయి అప్పంగా చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అది ఎన్నో రోజులు మూలన పడి ఉంది కదా, ఖాళీగానే ఉంది కదా. కారణం ఏంటి? నీ కుటుంబం దీవెన కనబడటం లేదు, నీ వ్యాపారంలో దీవెన కనబడటం లేదు, నీ పిల్లల విషయంలో దీవెన కనబడటం లేదు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, కాస్త నువ్వు ఆలోచించు. ఎందుకు దేవుడు సమృద్ధిగా ఉండాలని దీవిస్తే, ఫలభరితంగా ఉండాలని దీవిస్తే, ఎందుకు నా కుటుంబంలో శాపం తాండమాడుతుంది? దేవుని బిడ్డ, వాక్యాన్ని జాగ్రత్తగా విను. ఆ చదవబడిన 28వ అధ్యాయం మొదటి మాటలో అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడలా. ఆమేన్. ఈ రోజున మాట వింటున్నారులే కానీ శ్రద్ధగా వినేవాళ్ళు కనుమరుగైపోయారు. అమ్మా, తమ్ముడా, ఎందుకు నువ్వు మాట వింటలేదు? ప్రియమైన చెల్లి, ఎందుకు నువ్వు మాట వింటలేదు? తల్లిదండ్రులు మాట వింటలేదు కదూ. జాగ్రత్త, ఖాళీగా మన సంచులు ఉండిపోతాయి. యవనస్తుడా, నీ తల్లిదండ్రుల మాట వింటలేదు, దేవుని మాట కూడా వింటలేదు. కనీసం సేవకులు ఏదైనా మంచి మాటలు చెప్తుంటే వినే స్థితిలో, స్థాయిలో నువ్వు లేవు. త్రోవ తప్పిపోయి ఉన్నావేమో. జాగ్రత్త. మరొకసారి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ
పిండి పిసుకు తొట్టి గంప నింపబడును గాక, దీవించబడును గాక. దీవించబడాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయినా తీర్మానం చేసుకో, నా దేవుని మాట నేను శ్రద్ధగా వింటాను. ఇర్మియాలో అన్నాడు కదండి, అశ్రద్ధగా దేవుని కార్యాలు అశ్రద్ధ చేస్తే, దేవుని మాట పెడచెవున పెడితే అంట శాపగ్రస్తులు అవుతారంట. ఆ శాపాన్ని కొట్టివేయడానికే ఈ ఉదయకాలం నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సారేపతి విధవరాలు మీకు తెలుసు కదండి, సిదోను పట్టణంలో ఉంది కదండి. ఆమె ఆ కరువు కాలం, ఇంకా కాస్త అప్పం చేసుకొని రొట్టె తిని చనిపోదాం అనుకుంది. ఏమైంది? ఆమె చనిపోవాలని గమనించిన దేవుడు ముందుగానే పసిగట్టి ఏలియా ప్రవక్తని ఆ కరువు దినాల్లో ఆమె దగ్గరికి పంపించి, అమ్మా కాస్త దాహం అవుతుంది, నీళ్ళిస్తారా అని అడిగారు. ఆమె వెంటనే దయగలిగిన తల్లి కదండి, కొంతమంది నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరులేండి ఈ రోజుల్లో. అలా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలకు మాదిరిగా మనం బ్రతకాలి. ఆ విధవరాలు వెంటనే లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చింది. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. 10వ వాక్యం 17:10 మొదటి రాజులు 10. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణమునకు గవని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుకున్నటకై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమె తిట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము అని చెప్పాను. దేవుని బిడ్లారా చూడండి, దైవజనుడని ఏలియా అన్నాడు, అమ్మా మొదట అప్పం కాస్త నాకు చేసి పెట్టు, భయపడకు, నేను చెప్పినది నువ్వు చెయ్యమ్మా అన్నాడు. ఎవరో ప్రవక్తని గుర్తుపట్టినట్టుంది, ఇది దేవుని స్వరం అని గుర్తుపట్టినట్లుంది. వెంటనే లోబడి వెళ్ళింది. అమ్మా, విధవరాలు అని బాధపడుతున్నావా? భర్త చనిపోయాడని బాధపడుతున్నావా? ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు? నీ పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకు నీవు కూడా చనిపోవాలనుకుంటున్నావు? నీవు కలిగి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని నువ్వు మర్చిపోయావా? ఆయన పరీక్షించే దేవుడే గాని నీ మీద కక్ష సాధించే దేవుడు కాదు అని నువ్వు గుర్తించలేకపోయావా తల్లి? ఓ నా బిడ్లారా, యవన బిడ్లారా, యవనస్తులారా, చనిపోవాలనే ఆలోచన కలిగిన వారికి సాతాను స్పిరిట్ ఉంటుంది. చంపేది సైతాను, బ్రతికించేది జీవము కలిగిన దేవుడు. ఆయన మాట నిన్ను బ్రతికించునుగాక, ఆయన మాట నిన్ను నడిపించునుగాక. ఇంటికి వెళ్ళి మొదట చెప్పిన మాట వింది కదండి, అప్పం చేసి ఆ దైవజనుడికి ఇచ్చింది. అయ్యా, మేము నా కుమారుడు తిని చనిపోవాలనుకుంటున్నామని చెప్పింది. వెంటనే ఆయన అన్నాడు, అమ్మా నేను తింటాను, నిన్ను దీవిస్తానన్నాడు. అలానే చక్కగా తిని దీవించాడు. ఆ కరువు తీరేపోయే వరకు అంటండి, తొట్టిలో ఉన్న పిండి తరిగిపోలేదు, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలేదు. 3.5 సంవత్సరాలు దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు దేవుని మాట వినగలిగితే, దైవజనుల మాట వినగలిగితే, నడిపింపుకి అప్పగించుకోగలిగితే, నా దేవుడు నీ కొరతను తీర్చునుగాక, నీ గంప నిండునుగాక, నీ తొట్టె నిండునుగాక, నీ చుట్టూతో ఉన్న ప్రజలకు నిన్నే ఒక దిక్చూచిగా చేసి దీవించునుగాక. భయపడొద్దు, ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. అయ్యా, నీ గంప నీ తొట్టి దీవిస్తానన్నావు. ఆహారంతో తృప్తిపరచండి, కొరతలన్నీ కొట్టివేసి సిద్ధపరచమని, నీ మాట వినే ప్రజలుగా నన్ను మమ్మలను చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు అనేకులకు షేర్ చేస్తున్నారు కదూ. చాలా మంది అన్యులు ఉన్నారు కదండి. ఈ ఉదయకాలం వింటే
వారి జీవితాల్లో గొప్ప మార్పు కలుగుతుంది. మీరు కూడా తెలియకోకుండా స్వార్థ ప్రకటించిన వాళ్ళుగా మారుతారు. అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్.